విజయవాడలో పట్టుబడిన ముగ్గురు యువకులకు ఉగ్రవాదులతో లింకులున్నట్టుగా గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉగ్రవాద సానుభూతి పరులతో వీరికి కనెక్షన్ ఉందని నిర్ధారించారు. విజయవాడతో పాటు ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, తెలంగాణ కూడా ప్రత్యేక ఉగ్రవాద బృందాలు వెళ్లినట్టుగా చెప్తున్నారు. మొత్తం 7 రాష్ట్రాల్లో 42 మందితో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారని, ఈ గ్రూప్ ద్వారా ఉగ్రవాద ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నారు. జిహాదీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఐసిస్ గ్రూప్ తో టచ్ లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ముజాహిద్దీన్ల మాదిరిగా ముఖానికి మాస్కులేసుకుని ఫోటోలు కూడా దిగారు. విజయవాడలో పట్టుబడిన ముగ్గురు యువకులు దేశాన్ని ఇస్లామిక్ గా మార్చాలని మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వారి నుంచి మొబైల్ ఫోన్లు, కీలక వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. జిహాదీ సోషల్ మీడియా గ్రూపుల్లో క్రియాశీలకంగా ఉంటూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో మిలిటెంట్ శిక్షణకు వెళ్లాలని యువతకు ప్రోత్సహిస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. విజయవాడలో పట్టుబడిన ముగ్గురు యువకులకు ఉగ్రవాదులతో లింకులున్నట్లుగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉగ్రవాద సానుభూతి పరులతో వీరికి కనెక్షన్ ఉందని నిర్ధారించారు. విజయవాడతో పాటు ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, తెలంగాణ కూడా ప్రత్యేక ఉగ్రవాద బృందాలు వెళ్లినట్టుగా చెప్తున్నారు. మొత్తం 7 రాష్ట్రాల్లో 42 మందితో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారని, ఈ గ్రూప్ ద్వారా ఉగ్రవాద ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నారు.